శ్రీ విఏకే రంగారావు గారి మరో ఆలాపన 7వ చివరి భాగం 21/3/25 107వ శీర్షిక. ఆరుద్ర గారికి యామిజాల పద్మనాభ స్వామి గారి ఎన్నో విషయాలు మల్లాది వారు తెలియజెప్పారు. కానీ వారు చెప్పకపోయినా వాళ్ళిద్దరూ విద్యాస్వరూపులు, జ్ఞానులే, సాహిత్యకర్తలు. మరికొందరు ఇలాంటి వాళ్ళున్నారు. వారెవరూ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తమ గురువులు అని చెప్పుకోలేదు. మాట వరుసకు గురువు గారని మన్నించిన నేను చెప్పుకుంటున్నాను. ఆ స్తోమత నాకే. శ్రీకృష్ణుడు కుబ్జకుండే ఉంపులే తీర్చి సొంపులుగా మార్చాడు. సత్యభామకు కాదు, కుచేలుడికే సంపదలిచ్చే. బంధు ప్రేమతో కర్తవ్య విమూఢుడైన పార్థుడికే విశ్వరూపం చూపించి 45 ఏళ్ల క్రితం బొబ్బిల్లో ఉంటూ కృష్ణ జన్మాష్టమి చేయనున్నాం, ఆశీస్సులు పంపండి అని ఉత్తరం రాస్తే మధురాధిపతేరఖిలం మధురం అంటూ ఆశీర్లేఖ పంపారు. మళ్ళా వారి మాటే అనుకున్నా. తర్వాత మధురాష్టకంలోని చివరి పాదమని తెలుసుకొని వివి రాఘవయ్య వెన్నెలకంటి, నండూరు రామ్మోహన్, ముళ్ళపూడి వెంకటరమణ, బాపు, రావికొండాలరావు, విఏకే రంగారావు సంపాదవర్గంగా జ్యోతి మాసపత్రిక వెలువడుతున్న రోజుల్లో కృష్ణ జయంతికి ప్రత్యేక కృష్ణ సంచిక వస్తే బాగుంటుందని నేనంటే అవునని సర్వాంగ సుందరంగా దాన్ని రూపొందించా. ఎన్నో కాపీలు మిగిలిపోయి తిరిగి వచ్చేశాయి. ఇప్పుడు నండూరి రామ్మోహన్ రావు వాస్తవానికి తనే జ్యోతికి సంపాదకు. తమ్ముడు నండూరి పార్థసారి నంప అంట తన రుచిర్మయ మాసపత్రిక రసమయిని కృష్ణమయిగా 20 సంచికలు తీసుకువచ్చి మరో 20 ఇంత భాగాన్ని తేగలడు అన్న నమ్మకం కలిగించి కృష్ణజ్యోతి సంచికకు ఏదైనా ఇవ్వమంటే గిరిజా కళ్యాణ యక్షగానాన్నిచ్చారు మల్లాదివారు. అదే కొంత కుదింపుతో రహస్యంలో చోటు చేసుకుంది సినిమా. రచయిత మతానుసారం రాగాలు కూర్చిన ఘంటసాలను చరితార్థుణ్ణి చేసేది. ఈనాటికి దీని ఘంటసాల భక్తులు, అభిమానులు అనుసరించే సంగీతకర్త, పొంగే హృదయంతో చెమర్చే కన్నుల ఎగసే కంఠంతో వసివాడని వరసరు పూజిస్తారు, ఇష్టపడతారు, గానం చేస్తారు, స్వరోద్దీపితులవుతారు. నా సామిరార నీకు ముక్కేర, నా మనవిని గైకోర, ఆ సఖి గృహము బాసి వెడలితే దోషమా, నీకది నివాసమ. భాసుర సద్గుణ సాంద్ర బంగారేచ నృపాల, ఉదయేశనే నెటుల సైతు ఈ మోహమెంతో అధీర. మాయ ఇక నేమి సేతు సదయ నన్నేచేటి అదనున్న తాళెదన శశివదన నవమదన. ఈ పుస్తకంలోనే మరో పాటలో ఇది మల్లాది వారి సాహిత్యం. యమునా తీర కుంజ విహార యదువీర భువనైక సుందర, కరివర గమన కమల నయన రమారమణ రాకేందు వదన, వాలారు జవరాలి నీలాల చూపులే నీ చిరునవ్వుల లాలనలు, నిన్నే కొలిచే కలలేదు బాలక నీ లీలే పూలమాల, పాలడేరు గల్లవారి వేపల్లె వాడలు, రేక రేక తావిజమ్ము లేమావి నీడలో, కన్నెగోము కొల్లలాడి కవ్వించి మాయ చేసి ఆసదీర ఆచరించు మామవుర మనోహర. కృష్ణ జ్యోతి సంచికలో ఈ పాటకు నాట్యం చూపింది శ్రీ కృష్ణప్రియ కౌసల్య. నాట్య రచన వెంపటిచిన సత్యం, ఛాయాగ్రహణం భూషణ్ అనబడే లారీ బండారు.
రామకృష్ణ శాస్త్రి గారి రవిచంద్రిక కథనకు సంజనీయులు పారాడేవేళ చక్కందనమై తానైన బల మనసే తోడుగా మక్కువే చేదోడుగా సోగ కనుల తడుకే వదోడుగా కవనం చిగురించే ఆ వనంలోనికి మలయ పవనం తీరుడు సోకినంతలో శ్రీనాథుడు అటు చూసి పెదవి విరిచాడు. ఆ చిన్నది కన్నులతో మందరించి కొమ్మని సైగ చేశాడు. చివారున వెనకంజ వేసి దోసెడు మల్లెలు దూసి చిరునవ్వు విసిరి ఉన్న చోటని ఉండి వాడి మీద విరదల్లింది. ఆ విసురుకు ఉల్లిపొర పయ్యద చెరగు మిడిసిడి పడగ మారన్న కుమారుడికి అప్పటికి నవ్వు వచ్చింది. ఆ నవ్వులో నవ్వుగా దరిచేరని దైవాన్ని చిత్తము వచ్చినట్టులా సేవించుకున్నాను. సేవలకనికొచ్చిన కొమ్మ చేరదీసేందుకు ఆలయంలో ఉన్న ఆ ఘనుడే సరి. ఆ ఘనుడు కైవల్యమిచ్చేను. ఈ కవిరాయుడే నా కామితం తీర్చే. కవిరాయుడు కాసులకు పేద కావచ్చు, నేనేమో బానిసకు పెండి. నేను కోరింది కొంగున బంగారం కాదు, ఒక్క దీవెన మరి కొసరను. మన తనయుడు తండ్రిని మెప్పించే మహాకవి కావాలి. ఒసి ముద్దరాల ఒక్క మొగ్గకు 2 పూలు చేసినావు కదే, నీవెంత కీర్తి కాముకివే. కోరిన కోరిక పరువైనదే, కానీ తీరా ఆ మగబిడ్డ మహాకవి అయ్యేను. మార్దంగికుడవును. చేత మనది కావచ్చునేమో కానీ గీత మన చెప్పు చేతులలో లేదుగా. అదిన్నీగాక దేవుడు వరమిచ్చిన నరుడు వరమీయని వాడకట్టున మగ పుట్టక పుడితే అయిన వాడికి కానివాడికి బావాని పిలవాల్సిన ఆగడే కదా. కానీ అందలం ఎక్కేన నల్లాది పాటలు మాటలు వ్రాసిన చిత్రాలు రేచొక్క 54, చిరంజీవులు గౌరీ మహాత్మ్యం 56, రాజనందిని 58, వీరాంజనేయ 60 దొరుకుతున్నాయి. రాముడి మందిరం, శూర్పణఖ శిలా విగ్రహం ముందు రావణుడు, అమ్మా శూర్పణఖ వగకు పగ తీర్చానమ్మ. నీ అంతానికి కారణమైన ఆ మొరటు చక్కదనాన్ని పట్టి తెచ్చి అశోకవనంలో పడవైచినానమ్మ. ఆ సుందరి కన్నీరు నీకు నిత్య నివాళి. ఆ మగువ వేదన నా మానస పూజ. కైలాసవాసిని విన్నావుగా మండోదరి ప్రవేశిస్తూ విన్నావని తెలుసుకొని అశోకవనంలో ఆ శోకమూర్తి ఎందుకు మన పగ తీరే. అబల పైన పగ, అది అబల తన మరిది చేత నా సోదరి ముక్కు చెవులో పోయి విరూపను చేసిన నిర్దయురా. మనది నరుల నీతి కాదు కనుక బదులు చేతగా ఆ నాటి ముక్కు చెవులు కోయలేదు. ఆ ఉండనే లేదేమో, ఆ దండనే లేదేమో. మీ సోదరి మీకు తన కనుతాటునైదన్న శోకంతో ఆవేగంతో ఆర్యపుత్రుడు తగవు మాది ధర్మం మీరి ఒక అబలపై పరాక్రమించడం ఉచితమేన. ఇంద్రుడు మిమ్ము ధిక్కరించిన వాడైనా మన మేఘనాథుని పంపిన పదాక్రాంతుని చేసుకున్నారే కానీ దేవరాజు మీద ఆగ్రహాన సతీదేవిని చెరబట్టారా, జయంతిని పట్టి తెచ్చారా? అపరాధిని విడిచి అమాయకురాలు ఈ తీరున హింసిస్తారా? ఇదా వంశ మర్యాద, ఇదా మీతి, ఇదా మీ ఘనత? మహాదేవి, ఈ మహావీరుని అధిక్షేపిస్తున్నావా? అధిక్షేపించడం లేదు, ఆక్షేపించడం లేదు. నీ సహధర్మచారినైనందుకు మీకు హితముపదేశించే బాధ్యత నాకు లేదా? యోచించండి. శుభమాని కోడలు మన భవనాన అడుగు పెట్టిన వేళ ముందే అనర్థాలు వాటిల్లుతున్నాయి. ఈ లంకా పట్టణం ఏమి కాగలదు? పరిహాసంతో నవ్వుతూ లంకాపట్టణ సౌభాగ్య సంవిధాత ఈ మండోదరి కాదు మేము అప్రతిహతుల కైలాసమునే గడగడలాడించిన సాంబశివుని
మేల్ బేల్ అనిపించుకున్న జగజ్జెట్టిని ప్రాణ విభుడని ఎరుగవ మహారుద్ర కటాక్ష పరివర్ధిత వైభవోల్లసితల పంచభూతములు మా పాదదాసు ముక్కోటి దేవతలు మరి పరిచారు. మేము ఆచరించే ధర్మం, మేము నడిపిందే నీతి, అదే మా ఘన. మండోదరి నమస్కరించి నిష్క్రమిస్తారు. అశోకవనంలో ఒక చెట్టు కింద సీత చుట్టూ రాక్షసాంగన మహాదేవిది మండోదరి దేవ అన్న హెచ్చరిక విని సీత లేచి నిలబడ మండోదరి పరివారంతో ప్రవేశించి సీతను చూసి పలకరింపుగా నవ్వి భుజంపై చేయి వేసి, ఎంత చక్కని కన్నులే బలాని, ఈ తలుపు కనుసాటు కాగా నన్ను చేసుకున్నవాడు ఎంతగా తపించిపోతున్నాడు. ఈ కళ్ళకు మురిసి మైమరిసి నిన్నీ నీడకు తెచ్చాడే. కానీ లంకేశ్వరుడు పాపకర్ములు కాదు, ఉదారుడు, దయామయుడు. వారు ఎదుటబడి అకారణంగా నన్ను ఈ తీరున ఆగడం చేసింది మేర కాదయ అని వినయంగా మనవి చేయి మహావీరులు మన్నించక అంది మండోదరి. అబలను అసహాయను హరించి తెచ్చినవాడు మహావీరుడా, మహాస్వాధ్వి. నీ భర్త నీకు దైవమే, కానీ వెనకటి కథ నీకు తెలియదా? మిథిలా నగరంలో స్వయంవర మహోత్సవం వేళ తగుదన శివధనుసు ఎత్తబోయి గొప్ప కూలినడి మీ లోకైక వీరు తన చేతకాని తనానికి సిగ్గుపడి ఓరకుండా పరశురాముని పురికొల్పి మరొకసారి భంగపడింది ఆ ఉదారుడే. మాయలేడించేసి మా వారికి దూరం చేసి నన్నిక్కడికి తెప్పించింది మీ దయామయుడే. అప్పటికి అర్థమైందా మహాదేవి? ఇప్పటి మన్నించమని వేడుకోవాల్సింది నేనా అతడ? చేసిన తప్పు సరిదిద్దుకొని నన్ను యథాస్థానంలో చేర్చి నా నాథుని శరణు వేడమని హితబోధ చెయ్యలేవా? నీకు తెలియదేమో, రఘునాయకుడు అమ్ము విడిచిన నీ మాంగళ్యానికి రక్ష లేదమ్మా. విధివంచన చేసిన వీరనారిక మంగళం, నారికి అమంగళం కలగ. కన్నీటితో వచ్చిన బాల కళకళలాడుతూ తిరిగిపోవాలి. ఇది నా మనస్సులో మాట అని నిష్కరే. పైవి సిహెచ్ ప్రకాశరావు, మహీజా పతాక, కె కామేశ్వరరావు కమలాకర్ దర్శకత్వంలో నిర్మించిన వీరాంజనే 1968లోని 2 దృశ్య రావణ మండోదరి సీత, ఎస్వి రంగారావు, జీవరలక్ష్మి, అంజలీదేవి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు గోలాకానికి తరలి వెళ్ళ 5% ఆరుద్ర దాన్ని పూర్తి చేశారు. అయితే 2 మల్లాది వారి రాసింది. వాల్మీకి రామాయణంలో లేని 2 విషయాలు: శూర్పణఖ మరణించడం, సీత స్వయంవరానికి రావణుడు వెళ్ళడం. మొదటిది లేకపోయినా రెండవది దాదాపు ప్రతి సినిమాలో కూడా చిన్నారి మనసున కోరికలల్లే, కొమ్మల చెరువుల కులికేనులే, అందాల బాల కలలల్లే విరిసిన పువ్వులు మురిసేనులే, అరవిరిసిన పువ్వులు మురిసేనులే. హాయిరే హాయ్ హాయిరే, చిటారు కొమ్మల చెంగలించుకోయి చేరువై గానం పలికేనులే. తన కోసం చేసే పూజ తప్పక సరసకు రప్పించేరు. హాయిరే హాయ్ హాయిరే హాయ్. చేరువై దూరాన్నున్న పరువ నీ చెంతను నేనున్నానులే. కనుకాటైనా తానే దైవం, ఏనాటికైనా ఇది నిజమౌనులే. గగనాన మొయ్యులు అలాగే ఉండేన, కమ్ముకున్న ఆపద కాపురం చేసేన. ఎండలే పండబారి వెన్నెలలయ్యేనులే, ఎన్నికైన వాడా మన మేక మయ్యేములే. ఇది ఏ చిత్రంలోది, ఎవరు రాశారు మొదలు అడిగారా? చారిత్రక నేపథ్యంలో మల్లాది వారు కొన్ని కథలు రాశారు. శ్రీనాథ, అన్నమయ్య, వాసిరెడ్డి ప్రభుల గురించి ఇందున్న సంఘటనలు చారిత్రక సత్యాలుగా తీసుకోకూడదు.
కొన్ని తెలిసిన చరిత్రకు విరుద్ధంగా ఉన్నవి కూడా. ఆ మాత్రం మల్లాది వారికి తెలియకపోలా చరిత్రలో లేని ఒక సంఘటన సృష్టించి వేడుక చూపారంతే. ఆయన స్వాతంత్రోద్యమం గురించి, భావకవిత్వోద్యమం గురించి పట్టించుకోల, ప్రస్తావించను కూడా లేదు అని రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. కె రామ్మోహన్ రాయ్ అని గొప్ప విమర్శకులు. డిసెంబర్లో మద్రాసులో జరిగిన నాట్యోత్సవాలు దశావతారాలను కూచిపూడి నృత్య రూపకాన్ని శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల కపిలేశ్వరపురం నాట్య బృందం మ్యూజిక్ అకాడమీలో ప్రదర్శించి మద్రాసులో, హైదరాబాదులో, ఢిల్లీ, బొంబాయి నగరాలు, కేరళ దేశంలో కాలుని వర్ధిల్లుతున్న కూచిపూడి నాట్యం నాజూకై పట్టణవాసుల అభిరుచి మనుగరించి నాగరికతను సంతరించుకున్నది. స్వేచ్ఛాపదముతో మాకు మాతా భరతమాత భూమాత కులమత కలకము కోలగదూసి సంకెళ్ళు తెగగోసి భయములు లేని పరువు వెలని బల సంయుతమగు పౌరుష సీమ విజ్ఞానమైన వెలిగడు భూమి మాతా భరతమాత సత్య వినీలా సత్య విష ధనరత్న గణాలంకృత రూప విగడిత భారత జనగణ తాప మాతా భారత మాత. ఈ పాట వందే మాతరం 1939లో సముద్రాల సీనియర్ రచన. నాగయ్య సంగీతం, పాడింది కళ్యాణి బృందం. ఎత్తి పనులు సేతురా ఎత్తివారైన నే మెరుగనట్టులున్నావు కార్వేటి నగర వేణుగోపాల అచ్చుతుడను చాలా హర్షించితిగాని వెన్న ముచ్చిలించెదరగి నేని మోపు దూత నారాయణుడంతు నిన్ను సారెకు వేడి తిని కాని చీరలు దోచిందే ఎరగని చేర ఎదిగితే చేరనిత్తున భావజ జనకుండ ప్రణమిల్లితిగాని ఊరి ఆవుల మేపిందెదిగితే సేవ చేతను వారి జనాభుడవంచు వరమిమ్మంటిని గాని నరుని సారథివైన తిరిగితే అడ్డశ్వేత పీతాంబర ధరుడని పిలిచితి గాని పాండవ దూతవని తెలిసితే ఇల్లు దూరని. ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందరో చెప్పారు. ఇది సారంగపాణి రాసిన నిందాస్తుతి 111. రచన యొక్క ప్రయోజనాన్ని విప్పి చెప్పేది విమర్శ, నెరవేరిందో లేదో విశ్లేషించేది సద్విమర్శ. అలాంటి దానికి రచయిత బతికి ఉన్నాడా చచ్చాడా అని ప్రాతిపదిక కాదు. వ్యక్తిగత జీవితం పట్టించుకునే అవసరము లేదు. కానీ అది మంచికో చెడుకో సమాజాన్ని ప్రభావితం చేస్తే చెప్పడం తప్పనిసరి. జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని రచనను తిరస్కరించడం సరికాదు. ఆర్వి రాఘవరావు అద్దంకి అన్నాడు. ఊరు కాదన్నా వాడ కాదన్నా కాకులే మరచినా లూకులేం కూసి అయ్యింది రాధమ్మ వెళ్ళింది ఊరిడిచి బంగారు కారు పెట్టిన సోటాపాలు పొంగాలని కళ్ళతోటే అన్నాయి ఆలు తాను వెళ్ళిన ఇంత కూటికే లోటు రాదని తలలూపి చెప్పాయి సేత్ ఆటుపోటులు లేని కాపురం కావాలని చల్లంగా దీవించే తల్లి గోద కన్నమ్మ రాలేదు గడప దాటి ఉన్నూరు పోలేదు పొలిమేర దాటి నా అన్నవాళ్ళు రాలేదెవళ్ళు ఊరు దాటినా ఏరు దాటి రాలేరెవళ్ళు కలదాకా నీకు ఎవరమ్మా తోడు కట్టుకున్నోడు ఎదుటున్న దేవుడు. శ్రీ నారాయణుడి పాట. గాత్రం రమేష్ నాయుడు. వరస గాత్రం. కారు చీకటిలోన సినిమా వైభవంలో వినిపించిన మా తెలుగు తల్లికి పాట పద్మనాభం సినిమా వైభవం.
కారు చీకటిలోన ధగధగా మెరిసి గమ్యమెరుగని వారి కన్నులను మన ఇంటి గుమ్మాన వాడిపోనట్టి మామిడాకులు పచ్చ తోరణముగ అమరులై సభ ముందు చొక్కలై వెలు అనుపమాన మహోన్నతాదర్శమూర్తులెందరో ఎందరో అందరును కొడి అందుకొందురు గాక దివ్యహారత. ఇది ఎవరి రచన? పేరు చెప్తే చాలుట. రాధాగోపాలంలో 6 పాటలున్నాయి. సంగీతం మణిశర్మ. వీటన్నిటికీ అంటిపెట్టుకున్న సుగుణం 90% మాటలు అర్థం కావడం. వాద్యగోష్ఠి బ్రతుకు బ్యాండులాగా ఉండడం. దీని ఆధునికత పాటల భావధ్వని ఆనకట్ట కాకుండా రససిద్ధికి తోడ్పడటం. ఏమిటి కర్రు అనిపించిన ఒక్క చోట కూడా చిత్రీకరణ దాని దర్శకుడు బాపు సమంజసపరిచే ఉంటారని నాను. ఇలా అన్ని పాటల్లో శృంగారం పచ్చిగానే పండి. ఈ పచ్చి అరిటాకు వచ్చి చెబితే నమ్మరు కానీ ఒక పాలు ఎక్కువగా ముళ్ళగూడి వారి మాటలోనే కవటాకు పచ్చి వరసలన్నీ పాతవి. మురిపాల పచ్చి అయితే పాడిందే పాట సరదా అన్నట్టుగా పాత స్నేహితుని పొలకరి చిలకరింపుల చిన్ననాటి పులకరింపుగా ప్రతి ఒక్కటి పాటకు జరీపేటులా అందగించేవి. మాటకు పాతభావ జలధారని ఆశ్రయించిన ఇక్కడో తటిళ్లతో అక్కడో ఉరుము వేదం నాదం వెలుగు దీపం హారం దార క్షీరం వీరం పాతవి తూర్పు ఉదయం మొగుడు పెళ్ళాం కొత్త శతమానం భవతిలో వేటు పట్టు రసపట్టు బసగొట్టు నసబెట్టు కొత్త వాలు జడ భామ జడ పాత జొన్న విత్తనము వాలు జడ అంతా పాత భావ. అన్నీ కొత్త పేనడాలు. ఏమీ జరగనట్టు పల్లారిపోవడాలు. గుద్దులాట నవ్వులాటే గుద్దులాడుకోవడాలు. జొన్న విత్తుల ఆగడాలు పగడాలు. మా ముద్దు రాధమ్మ రాగాలి శ్రీ మువ్వ గోపాల గీతాలు పాతపు. ఆ చేయి ఈ చేయి తాళాలు అనురాగాల గట్టి మేళాలు కొత్త వింత వేటువ. ఈ గ్రహణం పట్టని చందరమ పాత జోకే కొత్త కేక్ పడిశం పట్టని వదనమా దొన్న విత్. ఇక ముళ్ళపూడి తొలికోడి అంతా పాత శృంగారం. ఆ పాత శృంగారమే ఏ కేళి చాలి. ఆ కేడి విజయనగర సానుల నుంచి నేను రచన పట్టుకు తగిన మలయమారుతంలో సాలీరు కబీర్ష లాలన సరసాడు నేనింక చాలుల తెలవారు జామాయి వాడిలు వేరు చేళ వేళాయ జ్ఞాపకం వచ్చి. గొప్ప సంగీతమా ఇది హాయిగా హాయిని పండే సంగీతం. చిన్నవారి హాయి పెంచేశ ఈనాటికి అది చాలు అదే 16,000. ఏ దారి చలునో తుదకు ఏమయ్యేను ఎవరు కాదనలేరు ఇదే లోకముది. కాలమంత లీలగా కదలిపోవునొయ్ వయసు తీర ఆశలే వదలిపోవులే. బ్రతుకి నీకు భారమని చింతపడకు మొయ్ కబరిలోల సౌఖ్యమంత అనుభవించబోయ్. కడవలే పడుసుధనం పయనమౌనులే ఎంత మోహములా విల్లువలా మునిగి తేరులే. తిరుగునే చీకటిలో వెదక జూచులే కొత్త కోరికలా తీరమందు చేర జాతు. కష్టములు సౌఖ్యములు ఋతువులేనులే కడకు హృదయమందు మమతలే చెదరిపోవులే. తీయనైన రేయి హాయిగొల్పులే బ్రతు కమ్మనైన కలలోన ఓలే సాగిపో. సుశీల పాడటం వల్ల మరింత స్థాయి పెంపాదించుకున్న పాటల్లో ఇదొకట. పాటకు నాట్యం చేసింది జ్యోతి. జడిపించిన కొరడాల ఆమె గుండెబాకాబడి మదనా సుందర నాదర చేయటం మీకు తెలిసే ఉంటుంది. ఏడేళ్ల క్రితం ఎంఏ సుభాన్ ఫోన్ చేసి
మా కళాసాగర్ తరఫున నలుగురికి సన్మానిద్దామనుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఒక సన్మాన పత్రం రామలక్ష్మి ఆరుద్ర గురించి రాస్తారా అని అడిగా. నేను ఎగిరి గంతేజేల. నేను వ్రాసే సన్మాన పత్రంలో కథన చక్రవర్తి, నాటక కళావతంస, కళామ తల్లి అనుంగు బిడ్డ అన్న సంబోధన, సన్మానితులకు పన్నీటి జలకమాడించే పొగడ్తలు ఉండవు. అలా ఉండకపోతే వారికి విన్న ప్రజలకు అసలు మీకు నచ్చుతాయా అని అంటే వాటన్నిటికీ సిద్ధమయ్యే కదా మిమ్మల్ని అడగడం అన్నారు. మరొక హిరణ్యాక్షవరం, నేను వ్రాసిందేది మార్చకూడదు, నా అనుమతి లేకుండా ఒప్పుకున్నారు. నలుగురిలో ఒకరి గురించే నేను వ్రాస్తే తక్కిన 3 ఎవరు వ్రాసిన ఈ పద్ధతిలో ఉండవు కనుక బాగోదు అన్న. అయితే 4 మీరే రాయండి. అప్పుడు ఎగిరి గంతేశారు. ఇందులో మధురాంతకన్ రాజారాం దాదాపు 40 ఏళ్ల నాడు కొంగర పట్టాభిరామ చౌదరి తమ కొటాల గ్రామం స్కూల్ టీచర్ కథలు రాస్తారని పరిచయం చేసి అప్పటికి ఆయన కథలు తెలుసుకొని అవంటే ఒక దృఢమైన అభిప్రాయంగా అభిమానం కానీ నాకు క్రమేపీ కలిగే. అక్కడ ఇక్కడ కలుసుకోవడం, ఆ మనిషి మంచితనం తెలుసుకోవటం జరిగి నేను ఊళ్ళో లేక ఆ సన్మాన సభకు వెళ్ళను. రాజారాం ఊరికి వెళ్ళి శుభానికి ఉత్తరం రాశారు. ఆ సన్మాన పత్రం రాసిందే తెలుసుకొని నాకు ఎన్నో సన్మాన పత్రాలు అందుకున్న వాణ్ణి, కానీ ఇటువంటిది ఇదే మొదలు, ఇదే ఆఖరు. ప్రతి అక్షరంలో మీ ప్రతిస్పందనే కనిపించింది. ఒక్క పొల్లు మాట, ఒక్క పొగడ్త అందులోనే. నాకెంత ఆనందం కలిగిందో మాటలతో చెప్ప. బిరబిరా చరచర మున్నీట మాయమైపోయావు, పరుగులకు చాలునే ఓ కృష్ణవేణి. అలాగే చంద్రగిరి కోట గురించి ఈయన రాశాడు రంగాలు. కొండ కోడల మధ్య కొడుగు తీర్చిన కోట, దండి గుండెల మహావీరుడుండిన తోట. ఇది తెలుగు రాజుల చంద్రగిరి కోట, కదులు కత్తులు మండి మెరిసనిచ్చోట. ఇంకొక తిరుమల గురించి, పాలసందరములోన పాప పనువుల రైలు నందునుండగానే కనిపించు నీకు కొలలేని అందాల తిరుపతి కొండ, తెలుగమ్మ మెడలోన మల్లె పూదండ. రేపు శివరాత్రి సినిమాల్లో నలుపు తెలుగు యుగంలో వచ్చిన పాట, నీకు నచ్చిన శివుడి మీద పాట ఏమిటి అడిగారు, రాయమంటారు. ఆపరాని తాపమాయరా బాలేందు మౌట్, రాకుగోరి చేరితరా రారా నన్నేలుకో. వలచి వలచి మనసు నీకై అలసి సొలసి పోయనురా, మాలనురా వగనాపజాలనురా, నీ సేవకు రాలనురా, కైకొనర నెర నమ్మినార, కవిదీర దరిజేరరా. ఇందు కళాధరుడవని సుందర నటరాజువని, ఎందరినో మున్నేలిన అందాల సామివని వింటిరి. నిరు చేర గంటిరా, జంటకు రమ్మంటిరా, ఆర్తి తీర్తునని వింటినిరా. నిన్ను చేర గంటి జంటకు రమ్మంటే. చిత్రంలోని సన్నివేశానుసారం ఆ నాట్యం హఠాత్తుగా రాణి రాకకు సూచించే సూర్య రావంతో దాగి సినిమాలో ఉన్నట్లే రికార్డులో కూడా. పెళ్లి తాంబూలాలులోనే మరొక గొప్ప భాగం హాస్యయుగం. భూతలండం వెలికితనం ప్రతికి చూసినా కనపడదు. చిత్రీకరణలో అశ్లీలత అస్సలే. ఇంకా దీని కామెడీ పాటలు అంటారా, సరదాలు చెమక్కులు, వయస్సు విరుపులు, వలపు కొసలు, చెలరేగే సొంకులే ఉన్నాయి. అతడు అమ్మాయి నేనొకటి ఇస్తాను కాదన, ఏమిటది ఈ ప్రేమ, నేనొకటి అడుగుతాను వద్దన, ఏమిటది నీ లవ్. అబ్బాయి నేనొకటి చెప్తాను వింటావా, ఏమిటది నువ్వు కొంచెం నీకెందుకు సిగ్గు,
కొమ్ములు తిరిగిన కోటీశ్వరులను కోరి కోరి ప్రేమించాని అద్దె సూటుతో చిల్లి బూటుతో ముద్దులాగా కనిపిస్తారు. ముద్దు గుమ్మలను మురిపించుట మోసం వేషం ఉపాయం, అసలు విషయం బయటికి వస్తే అది ప్రాణానికే డేంజర్. పెళ్లి కానుకలిస్తావా, ప్రేమతో నాన్నను చూస్తావా, పెళ్లి అయిన మరునాటి నుంచి ఇంటికి రాణిని చేస్తా. నా లవ్వే చక్కని కానుకనుకో, మామకి తగ్గిన అల్లుడనుకో, నేనే లోకపు కింగునైతే నీవే క్వీనవుతావనుకో. ఇవి పిఠాపురం డిఆర్ రాజేశ్వరి పాట. రచన వరుస తగినట్లుగా. సురజిత మురళి మధుర నాది బుంకిమ బధరే బాజి మారవి నిందిత బిగమోన భంగి మనోహర వనపుల హారను షార్బె కటితటి రమ్య పీత దుకుళ సాజే మునిమన మోహన విజయ త్రిభంగి. ఏ మోహనాదిదియో దరిశాను ప్రేమ రాజౌన. బొబ్బిలి రాజరత్నం పాడిన పాట. చక్కనైన కోయరాజుని ఎక్కడైనా చూశారా? అతను ఎవరు చెప్పమ్మా, ఆనవాళ్ళు చెప్పమ్మా నీవు. అతడేనయ్యా నా జతగాడయ్య, హాహా నిజమే. ఒక చేతిలో అమ్ము ఒక చేతి వెళ్ళయ్య, సిగ పక్కన చుట్టూ తాడయ్య, అతి సోకైన వాడయ్య. ఎటు పోయెనో ఏమో గుట్టు నాకు తెల్లయ్య. సందమాలన్నీ చూసి ఆశ పొందు తారయ్యా, నన్ను చూసిపోయినాడయ్యా, నా దోషమేమి లేదయ్య. ఎటువంటి వాడమ్మ, ఎటు పోయి చెప్పమ్మా అని. అతడేనయ్యా నా జతగాడయ్య, హాహా నిజమేనయ్య. శంకున ఏ సింగమైనా లొంగదీసే వాడయ్య, బలు హంగులున్న వాడయ్య, నా బంగారు బాబవాడయ్య. ఎంతెంతో తిరిగి చూసి అంతు తెలియలేదయ్య. పిక్కలాంటి వేటగాడు ఈ పక్కకొచ్చినాడమ్మ, వాడిక్కడే ఉన్నాడమ్మ. అతడే నా చూడ. రచన తూలేటి రాశాడు. సంగీతం ఆర్ సుదర్శన్. పాడింది ఎంఎస్ రాజేశ్వర్. మధుదయంలో మంచి ముహూర్తం. మాధవి పెళ్లికి మళ్ళీ మాల. మందారం పేరంటాళ్ళు కొమ్మ కొమ్మకో సమ్మనాయి, రెమ్మ రెమ్మకో గవాయి. కొమ్మ రెమ్మ కలిసి మామిడి గుబురంతా ఒకటే హాయ్. నందనమంతా పందిరి అయితే మసృణకి సలయ మంటపమై, మాధవీలతకు మాధవదేవుడే మంగళసూత్రం కడత. విద్యాపతి అన్న ఆకాశవాణి సంగీత రూపక పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిందని. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ. సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. ఒకరికి ఒకరిని అనుకుంటే అదే నిశ్చితార్థం. ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరా. శతమానం భవతి అంటుంది శ్రావణమ. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం. అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళిబొట్టులో 2 పుస్తలు లక్ష్మీ పార్వతు, అవి పుట్టింటికి మెట్టింటికి పట్టిన హాలు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు. ఆ చంద్రుడి ధాన్యం బియ్యమే కదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే మనసుకు చంద్రుడు అధిపతి. ఈ అనుబంధంలో అక్షింతలుగా బియ్యం పొందెను ఆకుడు. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ.
ఒకే కలపతో ఒక పలకగా పెళ్లిపీట ఉంది. ఒకే పలకగా పెళ్లిపీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలని చాలని పీట నందగా ఉంటుంది. అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెప్పు. ఆ సందేశాలు అందిస్తుంది శ్రావణ మాసం. ఈ పాట మీద అభిప్రాయం కోరాడు 120. తాపి ధర్మారావు. సంగీతం గాలి పెంచల నరసింహ. గోపాలుడే వేణుగోపాలుడే మా గోపాలుడే ముద్దు గోపాలుడే. కేరినాడే గడుసు మీరినాడే నా దారిగాచి దోబూచి ఆడినాడు. చేరవచ్చి గుసగుసలు చెప్పినాడే మంచి దారి చూసి రమ్మంటూ కోరినాడు. రాగం మందు మాండు తాళం తిరుతా. రేపే వస్తాడంట గోపాలుడు, మాపే వస్తాడంట గోపాలుడు. గోపాలుడు మా గోవిందుడు, వేణుగోపాలుడు ముద్దు గోపాలుడు. చిన్ని గోపాలుడు మా గోవిందు. రేపో మాపో వచ్చి మా పల్లె గోవుడు కాపాడబోతాడు మా పాలి దేవుడు. రచన ఆరుద్ర, సంగీతం పెంచారు. రేపే వస్తాడంట గోపాలుడు, మాపే వస్తాడంట గోపాలుడు మన గోవిందుడు, వేణుగోపాలుడు నందగో. రేపో మాపో వచ్చే రేపల్లపై కరుణ చూపించుతాడంట మా పాలిటి దేవుడు. జననాడు చిలిపిగా కనువిందు చేశాడు, వినని కనని వింతలెన్నో చూప. ద్వారకాపురి నేలు మహారాజు మాధవుడు, మా వంటి వారిని మరువడు ఏనాడు. కృష్ణ ప్రేమలో దర్శకుడు హెచ్వి బాబు. గోపికలు గోపాలు పాటలు రేపే వస్తా అంట గిరీష్ కోటి కోణం వాళ్ళు రాశారు. అబ్బాని తీయని దెబ్బ. వేటూరి జగదేక వీరుడు అతిలోక సుందరు. దెబ్బ కంటే చెంప దెబ్బ మాత్రమే అని రుజువు చేర్చుకోవటానికి పడిన శ్రమ ఏకరూపే. ఇలాంటి ప్రయత్నాలకు పల్లవిలో బూతు స్మరింపజేసి అనుపల్లవి చివరి మాటతో ఇది బూతు కాదు అని బయట సర్దుకోవటం కొత్తేం కాదన్నాడు. నర్తన శాలలో నరవర కురువర ఊర్వశిగా నాట్యం చేసింది శాంతారాం భార్య సంధ్య కాదు, పద్మిని ప్రియదర్శి. ఉగాదికి ముందు వెనక తిరుపతిలో అన్నమాచార్యుడి 502 వర్ధంతి మహోత్సవాలు జరిగాయి. ఉదయం అన్నమాచార్య కళామందిరంలో ప్రసంగాలు, సాయంత్రం ఇక్కడ మహతి హాల్లో నాట్య సంగీత నాట్యాలు. ఉగాది ఉదయం అన్నమయ్య ఆధ్యాత్మిక గురించి సముద్రాల లక్ష్మయ్య గారి ప్రసంగం. విషయం లక్ష్మయ్య పుస్తకం అన్నమాచార్య సంకీర్తనామృతంలో కొత్తది కాదు, కానీ ఉగాది ఉదయం అన్నమయ్య గురించి లక్ష్మయ్య మాట ప్రత్యేకంగా వినడం. హరిద్వారంలో గంగా స్నానం, భాగవతంలో గోవుల వేటలాగా నా గురించి 2 ముక్కలు. అవి ఇప్పటి రంగారావు కొలతలుగా. భవిష్యత్తులో నా గురించి వారేమి ఆకాంక్షిస్తున్నారు దానికి సూచన. 125. యామిని భామిని ఏమనను, అది కాముని గోముల జామనను. ఆ గోముల కాముడు ఏమనను, కమ్మని కౌగిలి ఇమ్మను.
మంచు తెరల్లో మల్లె పొదలలో మందమారుతం ఏమనను, మగువ మనసులో మమత పొరలలో మరులను వినమని, వింటే చాలదు లెమ్మని, పొదరింటికి దంతగా రమ్మని, చిటపట చినుకుల చిందులాటలు చెదిరే తుంపర ఏమనని, చెలి కన్నులలో చెడుగుడు నాడే చిలిపితనాలను చూడమని, చూస్తే చాలదు లెమ్మనని, సరి చూద్దువు గాని రమ్మని, గాలికి కదిలే ఆకుల గలగల రవడులు ఏమనని, కన్న ఎడదలో సన్నని వీణ శృతి కలిపి నిన్ను వినమని, వింటే చాలదు లెమ్మనని, ఆమె విరివింటిని ఓడించి రమ్మని. ఈ పాట ఆత్రేయ రచన, పెండ్యాల వరస, పాడింది సుశీల, ఎంఎల్ నరసింహం, సతీ సావిత్రి సినిమాలో. 126. దీంతో 126వ శీర్షికతో ఈ పుస్తకం పూర్తయిపోయింది. 107వ భాగం, మరో ఆలాపన 7వ భాగం ఇవాళతో మొత్తం మరో ఆలాపన కూడా పూర్తి చేస్తున్నాం. 495 పేజీ. హరిశ్చంద్ర సినిమా చాలా వచ్చాయట, అందులో 13 ఆయన చూశారు. మొదటి భారతీయ మూకీ చిత్రం ఫాల్కే తీసిన రాజా హరిశ్చంద్ర 1913. ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్లో ఉంది. 1917లో తీసిన చిత్రం. అందులో మొదటి సైలెంట్ చిత్ర భాగాలు ఉన్నాయని చరిత్రకారులు అంటున్నారు. అంటే రెండవసారి ఫాల్కే తీసిన చిత్రమంతా తిరిగి తీయక అవసరం అనుకుంటే రీషూట్ చేశారు. మీరు చూపిన హరిశ్చంద్రలో ఏది మీకు నచ్చింది, ఎందుకు? ఇదే ఈ వారం ప్రశ్న. దీంతో ఆఖరు మళ్ళా ఏం జరిగిందో మళ్ళా ఒక్కసారి విఏకే రంగారావు గారి ముఖ చిత్రాన్ని ఆయన ఒక్కసారి చూడండి. ఆయన నాట్యం చేస్తే ఏ భంగిమలో ఎలా ఉంటారో ఈ పుస్తకం మీద ముఖ చిత్రం ఇది. ఒక పక్క శ్రీరామచంద్ర, మల్లాది రామకృష్ణ శాస్త్రి, రెండో పక్క ఆరుద్ర. మొదటి పుస్తకంలో శ్రీరామచంద్ర, మల్లాది అట్లా వేశారు. దీంతో ఈ 7వ ఎపిసోడ్తో మరో ఆలాపన మనం పూర్తి చేస్తాం. రేపటి నుంచి ఇంకో పుస్తకంలోకి వెళ్తాం.